అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా టేస్టీ క్రంచీ జంతికల రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. శనగపిండి వాడకుండా ఇంట్లోనే ఈజీగా గుల్లగా క్రంచీగా చేసుకోగలిగే జంతికల రెసిపీ. ఈ రెసిపీ మీకు తెలిస్తే మన అమ్మలు అమ్మమ్మలు చేసినట్టే మీరు కూడా ఎన్ని కేజీల జంతికలైనా ఈజీగా సునాయాసంగా మీ చేతులతో మీరే చేసేస్తారు. అండ్ ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల వీటి రుచి చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని కొలతల్ని సేమ్ ఇదే విధంగా వాడుతూ మీరు కూడా ఇంట్లో చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈ జంతికలు అనేవి గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ జంతికల రెసిపీని ట్రై చేయండి. ఇంకా ఎన్నో సంక్రాంతి స్పెషల్ బెస్ట్ పిండి వంటల రెసిపీ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసి ట్రై చేయండి. మరి ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళు వేయండి. మినపగుళ్ళని బాగా కడగాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల దాకా నీళ్లు వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి ఏ కప్పుతో మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్స్లో దొరికే డ్రై రైస్ ఫ్లోర్. బియ్యం పిండిని మనం ఇంట్లో పట్టించుకున్నదైనా వాడచ్చు, అయితే డ్రైది వాడాలండి. తడి బియ్యం పిండి కాకుండా పొడి బియ్యం పిండిని యూజ్ చేయండి. బియ్యం పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వాముని చేతిలోకి ఇలా తీసుకుని కాస్త నలిపి వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా కలోంజీ గింజలు వేస్తున్నాను. కలోంజీ గింజలు సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయండి. మీకు ఒకవేళ కలోంజీ గింజలు దొరకకపోతే వీటికి బదులుగా 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది. సో సాల్ట్ వేసేసిన తర్వాత చేత్తో బాగా కలిపేసేయండి. అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వెన్నను వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన వెన్న అనమాట. బయట నుంచి తెచ్చిన బటర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా వేడి చేసిన నెయ్యిని కానీ వేడి చేసిన ఆయిల్ని కానీ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులోకి వేసుకుని కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే ఈ విధంగా ముద్ద రావాలండి. అంటే మీకు గట్టి ముద్ద రాకూడదు, జస్ట్ ఇలా చేత్తో పట్టుకుంటే నలిగిపోయే విధంగా ఉండాలన్నమాట. ఆ మాత్రం అయితే వెన్న సరిపోతుంది. మరీ ఎక్కువ వెన్న వేసినా కూడా ఈ జంతికలు నూనె పీలుస్తాయని గుర్తుంచుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూద్దాము. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, లేదా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నానండి. అయితే ఈ పప్పుని కాస్త చల్లారనిద్దాము. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్నవైతే 6 పచ్చిమిర్చి తీసుకోండి, పెద్దవైతే 4 సరిపోతాయి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి ఈ పచ్చిమిర్చిని జీలకర్రని ఫస్ట్ కొద్దిగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న మినప్పప్పుని ఇందులోనే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని మినప్పిండిని రెండింటిని కూడా బాగా కలిపేసేయండి. అవసరమైతే కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్ కింద కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అనేది చేతికి అంటట్లేదు కదా, ఈ విధంగా పిండిని మనం కలుపుకుని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద ఒక తడి క్లాత్ని, పలుచగా ఉండే తడి క్లాత్ని పైన పరిచేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఈలోపు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ని హీట్ చేయండి. అలాగే జంతికల గొట్టంలోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని మీకు కావాల్సిన మురుకుల ప్లేట్ని జంతికల గొట్టంలోకి పెట్టుకుని మనం నానపెట్టుకున్న జంతికల పిండిలోంచి కొంచెం పిండిని తీసి ఇలా జంతికల గొట్టంలోకి ఇన్సర్ట్ చేయండి. పైన కాస్త గ్యాప్ ఉండేటట్టుగా లోపల పిండి పెట్టుకుని ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా జంతికల్ని ఒత్తుకోండి. పలచటి క్లాత్ని తీసుకుని బాగా తడిపేసేసి నీళ్లు లేకుండా పిండేసేయండి. తడి లేకుండా బాగా పిండుకున్న తర్వాత దానిపైన ఇలా జంతికల్ని ఒత్తుకోండి. ఇలా ఒకేసారి 5 లేదా 6 ఒత్తుకుంటే మనకి జంతికలు వేసుకుని వేయించుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. లేదంటే ఇటువంటి చిల్లులు గరిటె తీసుకుని దానిపైన
కొంచెం ఆయిల్ని అప్లై చేసి జంతికల షేప్లో ఒత్తుకుని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే జనరల్గా ఇంట్లో ఈ క్లాత్ టెక్నిక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను మురుకులు వేసేటప్పుడు. అండ్ మీరు జంతికలు వేసేటప్పుడు మిగిలిన పిండిని తడి క్లాత్తో కవర్ చేయడం మర్చిపోవద్దండి. పిండి అనేది డ్రై అయిపోకుండా చూసుకోండి. ఆయిల్ని చక్కగా హీట్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 దాకా కడాయిలో పట్టే విధంగా స్లోగా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మురుకుల్ని చక్కగా వేయించుకోండి. ఇవి వేగేటప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ తిరిగి మురుకుల గొట్టంతో ఇలా ఒత్తుకుంటూ పక్కన పెట్టుకోండి. ఈ మురుకులు అనేవి బాగా ఎక్కువ కలర్ రావండి, ఎందుకంటే ఇందులో మనం కారం యూస్ చేయలేదు కాబట్టి ఇవి తెల్లగానే ఉంటాయి. ఈ మురుకులు వేగాయి అని తెలుసుకోవడం ఎలాగంటే లైట్ బంగారు రంగు వస్తుందండి. అండ్ అలాగే ఇవి వేగేటప్పుడు ఇలా నురుగు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇలా నురుగు తగ్గిపోయింది అంటే మురుకులు అనేవి చక్కగా వేగిపోయినట్టు. ఇవి వెంటనే పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకుని ఫ్రై చేసుకోవటమే. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కింద జంతికల కింద ఒత్తుకుంటూ ఫ్రై చేసుకుంటూ పక్కకు తీసేసేయండి. చూడండి మురుకులు అనేవి ఎంత గుల్లగా క్రంచీగా వచ్చాయో. మనం ఇందులో మినపప్పు యూజ్ చేయటం వల్ల శనగపిండి వాడకపోయినప్పటికీ కూడా మురుకులు అనేవి గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇందులో మనం వాడిన పచ్చిమిర్చి, జీలకర్ర, వాము వీటి ఫ్లేవర్స్తో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ పండగకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.